ఒకసారి చూడండి సార్. అందరూ చూడండి సార్. సరే అనుకోండి మేడం. మేడం కొంచెం అనుకుంటారా సార్? అందరూ అనుకుంటారు. కొంచెం అందరూ చూడండి సార్. సరే అనుకోండి మేడం. ఒకసారి
భాగంగా ఈ ఊరికి సంక్రమించిన ఒక ప్రాపర్టీ. అయితే ఇది అనివార్య కారణాల వల్ల, కొన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో ఇది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. 2004లో రాము గారు ఎమ్మెల్యే అయ్యాక సత్యకుమార్ గారిని తీసుకురావడం వైద్య మంత్రిని, అప్పుడు దీని తాలూకు బాగోగులన్నీ వివరించడంతో ఆయనతో మాట్లాడటంతో వలన మళ్ళీ ఇది ఒక రూపురేఖ స్వరూపం ఏర్పడడానికి కారణం అయింది రామకృష్ణారెడ్డి. దీని తోడు సరే ఏదో చేయాలి, ఏదో డిప్యూటేషన్ మీద తేవాలనే కాకుండా ఒక మంచి డాక్టర్ అమ్మ, ఆవిడకు కూడా చాలా ఆసక్తికరంగా వచ్చి వైద్యం చేయాలనే తపనతో ఉన్న డాక్టర్ అమ్మ గారు ఆయనకు దొరకడం గొప్ప. ఈ దిశలో కొన్ని పరుగులు పెట్టించారు రామకృష్ణారెడ్డి గారు. ఇది కూడా సత్వరంగా స్టేట్ వైడ్ డెప్యుటేషన్ రద్దు చేశాక కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది. లేకపోతే ఏదో ఒక 3 వారాలు 6 వారాలు చేశారని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ప్రత్యేకించి 2 డిప్యుటేషన్లు, మొత్తం డిప్యుటేషన్ క్యాన్సిల్ అయిన 2 డిప్యుటేషన్లు, ఒకటి అనంతపురం జిల్లాలోను, ఒకటి రామవరానికి జరిగింది. అది ఆయనతో అందుకని దీని అవసరాన్ని గుర్తించి ఇది ఎంతో సముచితమైందని అనుకుని ఇంత చేశారు కనుక ఈ నిర్మాణంలో ఈ కాంట్రాక్టర్ కూడా సహకరించి వెంటనే దీన్ని తొందరలోనే నిర్మాణం చేసి ఆ డాక్టర్ అమ్మ గారిని పర్మనెంట్ చేయించారని గ్రామస్తులందరి తరఫున మీకు తెలుపుతూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు అనపత్తి మండలం రామవరం గ్రామంలో హోమియో ఆసుపత్రి భవనాన్ని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా అనేక మంది నాయకులు ఇక్కడ కృషి చేయడం జరుగుతుందో వారికి, మండలంలోంచి వివిధ గ్రామాల నుంచి చేసిన ప్రజాప్రతినిధులకు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 1983లో నల్లమిల్లి మూలారెడ్డి గారు శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత అప్పుడు నియోజకవర్గంలో 3 హోమియో హాస్పిటల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1 రామవరం, 2 ఊలపల్లి, 3 వెంటూరు రాయవరం మండలం. ఈ 3 కూడా ఆ రోజు ఏర్పాటు చేయటం, వైద్యాధికారులను నియమించడం, ముఖ్యంగా రామవరంలో ఆనాటి నుంచి అనేక మంది చక్కటి వైద్యాధికారులు రావడం వలన ఇక్కడ ప్రజలు కూడా హోమియోకి బాగా అలవాటు పడ్డం. ఆ తదుపరి ప్రభుత్వాలు హోమియోని డిస్కరేజ్ చేయడం వలన కొంతవరకు ఇక్కడ నెగిటివ్ రిజల్ట్ రావడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ డాక్టర్ లేక, మందులు లేక అందరూ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరలా 2014 గెలిచినప్పుడు దీన్ని రివైవ్ చేయాలని ఆ రోజు ప్రయత్నం చేశాం. కానీ అప్పటికి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ హోమియో డిస్పెన్సరీలని మెర్జ్ చేయాలని ఒక ఆలోచన చేసింది. ఆ విధంగా మెర్జ్ చేస్తే దీని ఐడెంటిటీ పోతుందని నేను ఆ రోజు ఇది మెర్జ్ అవ్వకుండా కాపాడడం జరిగింది. కానీ తర్వాత 5 సంవత్సరాలు కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం, మరలా నేను 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు కానీ ఇతర పెద్దలు కానీ దీని ఆవశ్యకతను మరలా నా దృష్టికి తెచ్చారు. అప్పుడే మొదటగా సత్యకుమార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వారికి వివరించడం జరిగింది. వారికి కూడా అప్పటి వరకు హోమియో వైద్యం పైన ఒక అవగాహన లేదు. ఆ తదుపరి వారు అవగాహన తెచ్చుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ దీన్ని చాలా ప్రోత్సహిస్తుందనగానే వారు కూడా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖతో మాట్లాడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున హోమియో ఆసుపత్రులు కానీ, యునాని కానీ, ఆయుర్వేదాన్ని కానీ పెంచాలి అనే ఉద్దేశంతో వారు కృషి చేయడం. దానిలో భాగంగా మనం ఇక్కడ ఒక డెప్యుటేషన్ పైన డాక్టర్ దివ్య గారిని ఇక్కడికి తీసుకురావడం, ఆమె కూడా చాలా చక్కగా వైద్య సేవలు అందిస్తూ ఉంటే పేషెంట్స్ దాదాపుగా ఓపీ 50 వరకు పెరగడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని మొత్తం డెప్యుటేషన్స్ అన్నీ రద్దు చేశారు. ఆ నేపథ్యంలో డాక్టర్ దివ్య గారిని ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉందో ఓల్పల్లికి పంపించేయడం జరిగింది. నేను 2-3 సార్లు మంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా మనం మరలా డెప్యుటేషన్ వేస్తే సభ్యతగా ఉండదేమో అని వారు కొంచెం సంకోచించడం జరిగింది. అటువంటి నేపథ్యంలో నేను నేరుగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితి వివరించి ఇక్కడ మాకు డెప్యుటేషన్ పైన ఆ డాక్టర్ గారే కావాలని ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు 50-60 మంది ఓపీ, వీళ్ళు చాలామంది ఆ డాక్టర్ గారు వైద్యం చేసే విధానానికి ఆకర్షితులై ఊలపల్లి వరకు వెళ్ళి వస్తున్నారు అనగానే ముఖ్యమంత్రి గారు ఇది డెప్యుటేషను యాక్సెప్ట్ చేయడం,
ఆ విధంగా కొద్ది ఆలస్యమైన మరలా ఆవిడనే మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ లోపుగా ఇక్కడ నిధులు ఎప్పుడే మంజూరై కూడా 3 మాసాలు అయ్యింది. కానీ డాక్టర్ గారు లేకుండా ఇది శంకుస్థాపన చేస్తే కొద్ది చులకనగా ఉంటుందనే ఉద్దేశంతో నేను దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చిన వెంటనే దీన్ని శంకుస్థాపన చేసాం. తొందరలోనే నిర్మాణం పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ, వైద్య ఆరోగ్యానికి ఇవాళ ప్రభుత్వం చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ముఖ్యంగా అనేక రుగ్మతలకి ఈ ప్రాచీన వైద్యం చాలా పరిష్కార మార్గంగా కనిపిస్తూ ఉంది. ఎందువలనంటే ఇవాళ ఇతర దేశాలు కూడా, ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైద్య విద్యలో ఉన్న మెళకువలన్నీ మన వేదాల్లో ఉన్నాయని అనేక మంది చెప్తూ, ఇవాళ జర్మనీ లాంటి దేశం నుంచి కూడా అఫీషియల్గా టీమ్స్ను పంపించి ఇక్కడ సంస్కృతం నేర్చుకోవాలి, తద్వారా వేదాల్లో ఉన్న వైద్య విద్య మెళకువలన్నింటినీ తెలుసుకోవాలని విదేశీయులు చేస్తున్న ప్రయత్నం. అంటే మన భారతీయ సనాతన సంస్కృతిలో పురాతన వైద్యానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనందరికీ తెలుసు. ఆ విధానాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇవాళ వైద్యానికి అయ్యే ఖర్చు తగ్గించడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం అందించడం ప్రధాన ధ్యేయంగా ఈ విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.